నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ గారు ఉన్నారు. జనసేన పార్టీలో చేరారు. ఎందుకు చేరారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. ముందుగా జనసేన పార్టీలో మీరు చేరడానికి గల కారణం ఏంటి? తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను మీ డాక్టర్ గడాల శ్రీనివాసరావు. ఆల్రెడీ 2.5 దశాబ్దాల పైగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుడిగా, అలాగనే ఒక 5.5 సంవత్సరాల పైగా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా, ముఖ్యంగా కరోనా టైంలో ప్రజలకి నాకు చేతనైనంత సేవలు ప్రభుత్వ వైద్యుడిగా అందించడం జరిగింది. అండ్ నేను ఏదైతే మీరు ప్రజాసేవ అని చెప్పారో, కొత్తగా నేను చేస్తున్న ప్రజాసేవ కాదు, ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగిగా నేను ఆల్రెడీ ప్రజలకు సేవలు అందించడం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో ఒక విస్తృత బాహుళ్యం ద్వారా, ఎందుకంటే 12 సంవత్సరాలు 60 సంవత్సరాలకు పైగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి కొట్టాడి సాధించుకున్నాం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఈరోజు జరిగింది, అమరవీరులు అవడం కూడా జరిగింది. ఆ కొట్లాడి పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా? ఎందుకు ఇంకా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు? ఇంకా వాళ్ళు సమస్యలతో బాధపడుతున్నారు. ఏదైతే బంగారు తెలంగాణ అనుకున్నాం, ఎందుకు దాన్ని సాధించుకోలేకపోయినాం? ఏదైతే ప్రజల ప్రభుత్వాలు అనుకున్నాం, ఆ ప్రభుత్వాలు వాళ్ళ ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా ఎందుకు పనిచేయట్లేదు? అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ నాకు ఒక బ్రాడర్ ప్లాట్ఫామ్ కావాలి ప్రజలకి. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా దగ్గర నుంచి చూడడం జరిగింది, వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవడం జరిగింది, వాటిలో ఉన్న లోపాలను అర్థం చేసుకోవడం జరిగింది. సో వీటన్నిటిని కూడా ఓన్లీ జనసేన ఏదైతుందో, ఒక వేదిక ఏదైతుందో, ఎందుకంటే జనసేన వేదిక లేదా జనసేన పార్టీ ఏదైతుందో నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తుంది. ఆ ఆశయాల సిద్ధాంతాల మీద ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ. అలాగనే ప్రజల జవాబుదారీతనం, పొలిటికల్ అకౌంటబిలిటీ, రాజకీయ జవాబుదారీతనం, ప్రజలే కేంద్రంగా పరిపాలన అందించడం, ఇవన్నీ కూడా జనసేన ఆశయాలు, జనసేన లక్ష్యాలు, సిద్ధాంతాలు. సో అవన్నీ నచ్చేసి ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. చేరిన టైమింగ్ కనుక చూస్తే మాత్రం ఒక రకమైన ఒక వివాదం నడుస్తుంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఆ కంటే ముందు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర అంశం, ఇదంతా ఆ ప్రెస్ మీట్ తర్వాత కూడా తెలంగాణ వ్యతిరేకి రకరకాల కాన్సెప్ట్, అంటే ఒక రకంగా ప్లస్ మైనస్ ఒక ఈ వివాదము ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ గ్యాప్లో చేరడానికి గల కారణం ఏంటి? ఇది నేను మీ అందరికీ తెలిసిన విషయమే. గత 2.5 సంవత్సరాల క్రితమే నేను వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకుని జరిగింది. ఇంకా నాకు 7.5 సంవత్సరాల ఉద్యోగం ఉన్న తర్వాత కూడా, అంటే అప్పటి నుంచి కూడా ప్రజాసేవ చేస్తున్న ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం నేను చూడటం జరిగింది ఒకటి. అండ్ రెండోది, ఇప్పుడు ఏదో వివాదాలు అవుతున్నాయి, ఇంకేదో అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తులకి సంబంధించిన సంస్థలకు సంబంధించిన విషయం. ప్రజాస్వామ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు, అంతిమ న్యాయ నిర్ణేతలు ఒకటి. అండ్ ఈ ప్రజాస్వామ్యంలో మన దేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి పార్టీకి ఎక్కడికి పోయినా సరే మీటింగులు పెట్టుకునే హక్కు కానివ్వండి, ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటే హక్కు కానివ్వండి తప్పకుండా ఉంటుంది. వాటికి పరిష్కార మార్గాలు ఎతకడం రాజకీయ నాయకుల పని, పార్టీల పని. సో వీటికి సంబంధించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీకి కూడా ప్రాంతీయత ఆపాదించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇక్కడ అదే ప్రాంతీయతతోనే ఏర్పడిన పార్టీలన్నీ కూడా వేరే రాష్ట్రాల్లో పోయి పనిచేయట్లేదా, పోటీ చేయట్లేదా? అవన్నీ చేస్తూ ఉన్నాయి కదా. ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క నాయకుడికి. సో దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఎక్కడ. అండ్ ఎస్పెషలీ జనసేన పార్టీ అధ్యక్షులు వచ్చేసి ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాంతీయత గురించి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల గురించి రాజకీయ ఇప్పుడు కూడా ఎక్కడ పొరపాటున మాట్లాడడం జరగలేదు. వారు కూడా దీనికి సంబంధించి క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ. అండ్ ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణ బిడ్డ, తెలంగాణ పురిటిగడ్డపై పుట్టిన బిడ్డ. ఇది ఇక్కడ ఏర్పడిందే 2012లో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏర్పడిన బిడ్డ. మన బిడ్డని మన బిడ్డ కాదని ఎలా అంటాం? ఎలా ప్రాంతీయత ఆపదిస్తాం? నువ్వు వేరే వాళ్ళ ఇదే అని చెప్పేసేసి. సో అది పొరపాటు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తపరచలేదు, ప్రజలు కోరుకోలేదు. ఇక్కడ కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న రాద్ధాంతం తప్పితే ఇంకోటి ఏం లేదు. సార్, పార్టీలో చేరిన తర్వాత ఏంటి మీ లక్ష్యం? పార్టీలో ఒక కీలకమైన పొజిషన్ కావాలా, లేకపోతే చట్టసభల మీ లక్ష్యం? ఏ లక్ష్యంతో ఈ పార్టీలో చేరారు? అలాగే పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ మీకు ఇచ్చిన భరోసా ఏంటి? ఇక్కడ ఈ పార్టీలో నేను పదవులు చేపట్టాలనో లేదా ఒక ఎమ్మెల్యేనో ఎంపీ కావాలనో ఈరోజు నేను పార్టీలో జాయిన్ కాలేదు. ఎందుకంటే నేను ప్రజాసేవలు ఇంతకుముందే చెప్పాను, 25 సంవత్సరాలు ఆల్రెడీ పనిచేశాను. అండ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా 1,00,000 మంది ఎంప్లాయీస్కి పైగా కూడా ఆ డిపార్ట్మెంట్ని హెడ్ చేయడం జరిగింది. సుమారు 4 కోట్ల మందికి పైగా ఆరోగ్యానికి సంబంధించి సేవలు అందించడం జరిగింది. సో అప్పుడు ఆ టైంలో సీనియర్ బ్యూరోక్రాట్స్తో పాటు అలాగనే అన్ని రాజకీయ ప్రజాప్రతినిధులతో కూడా కలిసి పనిచేయడం జరిగింది. అంటే నా వరకు అధికారం ఇంకోటి అంటే దీన్ని చూడండి కాదు.
సో ముఖ్యంగా ఈ పార్టీలో వచ్చేసేసి ఎస్పెషలీ ఆ పార్టీ సిద్ధాంతాల ఆశయాలు నచ్చి జరగడం జరిగింది. సో మీరు చెప్పిన ఏదైతే ఉన్నదో ప్రజాప్రతినిధి కావడం అనుకోండి, లేదా పార్టీలో ఇంకేదో ఇవన్నీ నా పరిధిలో వెళ్ళలేని విషయాలు. ఇవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షుల వారు సమయం సందర్భం బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే, మా వరకు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని ఎలా పటిష్టం చేయాలి, గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఎలా నిర్మించుకోవాలి, ప్రజల సమస్యలు ఏదైతుందో వాటిని అర్థం చేసుకోవటం, వాటికి పరిష్కార మార్గాలు చూపెట్టడం, ప్రభుత్వాల దృష్టికి వెళ్ళటం, వాటిని పరిష్కరించేట్టు పోరాటం చేయటం, ఇది మాత్రమే ఈరోజు నా ముందున్న ఉద్దేశం. అండ్ నా వరకు జనసేన పార్టీని రాష్ట్ర స్థాయిలో జన సైనికులు అందరితో కలిసి, జనసేనలో ఉన్న నాయకులందరితో కలిసేసి ముందుకు వెళ్ళేసేసి ఈ పార్టీని పటిష్టం చేసుకోవడం, పార్టీని విస్తృతపరచడమే మా ముఖ్యమైన ధ్యేయం. మా పార్టీ అధ్యక్షుల వరకు కూడా అదే చెప్పడం జరిగింది మాకు. సార్, చివరి నిమిషం వరకు గత ఎన్నికల్లో మీరు కొత్తగూడెం టికెట్ ఆశించారు. అలాగే దాదాపు కూడా టికెట్ ఏ పార్టీలో వచ్చినా కానీ డిహెచ్ పోటీ చేస్తారు, గెలుస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. మరి ఇప్పుడు మీ కొత్తగూడెం మీ ఆప్షను అసెంబ్లీనా పార్లమెంటా ఏంటి? మళ్ళీ నేను అదే చెప్తున్నాను. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ ఎవరికైనా ఒక వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నా, కోరుకుంటుంది. ఓకే, ఒక ఉద్యోగస్తుడిగా మీరు అవునన్నా కాదన్నా కొత్తగూడెం ఎమ్మెల్యేగా శ్రీనివాస్ అనేది ఒక పెద్ద ప్రచారం జరిగింది. మీ యొక్క ఇష్టం కూడా చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మీ ప్రియారిటీ ఏంటంటే అంటే రాజకీయాల్లో కానీ రాజకీయ పార్టీలో కానివ్వండి, అంటిల్ అన్లెస్ నా సొంత పార్టీ పెడితే తప్పితే నేను బీఫామ్ ఇచ్చుకోలేను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్తాను, మనం అర్థం చేసుకోవాల్సింది ఇవన్నీ కూడా పార్టీ అధ్యక్షుల వారికి వదిలేసిన విషయాలు. ఓకే, వాళ్ళు ఆ నాయకుడు కానివ్వండి, ఆ కార్యకర్త కానివ్వండి, ప్రజల్లో ఎలాంటి పేరు తెచ్చుకొని అతను ఎంత నిబద్ధతతో ఉన్నాడు, ఎంత నీతి నిజాయితీతో ఉన్నాడు, అలాంటప్పుడు అలాంటి అవకాశాలు వస్తుంటాయి. అదన్నీ కూడా వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటివరకు నాకు కొత్తగూడెం లేకపోతే ఇంకొక ప్రాంతమో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు కూడా మేము పర్యటిస్తాము. ఓకే, మా జన సైనికులతో కలిసి పనిచేస్తాము, పార్టీని పటిష్టం చేస్తాము. ఇదే మా మీదున్న ముందున్న ఉద్దేశం. అండ్ నిజంగా అవి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది వీటికి టైం. ఇంకో 2.5 సంవత్సరాలు ఉంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. రేపు పొద్దున ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏమవుద్ది ఏంటది. ప్రస్తుతం మాత్రం నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని రకాలుగా చూసాం. మీరు చెప్పిన 2 సంవత్సరాలకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నన్ను నేను రీవిజిట్ చేసుకొని ఆలోచించుకుంది అదే. ఓకే, ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీనో అయితే ప్రజల్లో మార్పు తీసుకురావసలే. ఓకే, ఒక వ్యక్తిగా కూడా మనం చేతనైన స్థాయిలో, నేనున్న స్థాయిలో తప్పకుండా మార్పులు తీసుకురాను. అట్లే మా డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో, విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు కోసం అనే నినాదంతో ఏర్పడదో, అది ఒక తెలంగాణ ప్రాంతంలో కొత్తగూడెంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ట్రస్ట్ సేవా కార్యక్రమాలను విస్తరిస్తాం. తెలంగాణ జనసేనలో కమిటీలు పూర్తి స్థాయిలో రద్దయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అక్కడ యాక్టివ్గా ఉంది. మరి కొత్త కమిటీలు వేసే అవకాశం ఉందా? ఆయన తెలంగాణ మీద సీరియస్నెస్ ఉన్నాడా, లేకపోతే అక్కడే ప్రియారిటీగా ఉన్నాడా? ఒకవేళ తెలంగాణ జనసేనలో మీకు ఒక కీలకమైన బాధ్యత ఇస్తే, ఒకవేళ అధ్యక్ష పదవి కూడా ఈ రాష్ట్ర స్థాయిలో ఇస్తే పూర్తి స్థాయిలో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రం మీద పవన్ కళ్యాణ్ గారికి, మా జనసేన పార్టీకి చాలా ప్రేమ, అభిమానం ఉన్నది. నేను ఇంతమంది చెప్పడం తెలంగాణ జనసేన పార్టీకి గుండె చప్పుడు, చాలా దగ్గరగా ఉన్న పార్టీ. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, వాళ్ళ భావోద్వేగం పూర్తిగా అర్థం చేసుకున్న పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీలో ఉన్న అధ్యక్షులు, నాయకులు. సో ఇది ఇలానే కంటిన్యూ అవుతుంటుంది. అండ్ నాకు సంబంధించిన వరకు ఏది చేయాలన్నా సరే, అంటే ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది మొత్తం కూడా పార్టీ చూసుకుంటుంది. నేను ఎలాంటి హామీలు తీసుకోకుండా, ఎలాంటివి లేకుండా, వాళ్ళ సిద్ధాంతాలు నచ్చి, వాళ్ళ ఆశయాలు నచ్చి మాత్రం ఈరోజు పార్టీలో చేయడం జరిగింది. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్, తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. జనసేన అనేది ఇక్కడైతే పూర్తిస్థాయిలో యాక్టివ్గా లేదు. వచ్చే ఎన్నికల బరిలో ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉంటుందా? అలాగే భవిష్యత్తులో తెలంగాణలో జనసేనకు ఎంత స్కోప్ ఉంది? మీ నమ్మకం ఏంటో? ఇవన్నీ కూడా ఊహాజనితమైన ప్రశ్నలు. ఓకే, నిన్న జరిగిన దాన్ని మార్చలేము, రేపేం జరుగుద్దో మనం చెప్పలేము. ఓకే, సరైన సమయంలో మా పార్టీ అధ్యక్షుల వారు తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటారు. బట్ ఆల్రెడీ మా పార్టీ అధ్యక్షుల వారు క్లియర్గా చెప్పడం జరిగింది, ప్రతి ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేస్తుంది. ఓకే, పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేస్తాం. ఓకే, మా జనసేన పార్టీని తెలంగాణలో ప్రతి గడప గడపకి తీసుకువెళ్తాం. ఓకే, ఇది క్లియర్ కట్గా మా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. మిగిలిన అలయన్స్లు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇవన్నీ కూడా నా పరిధిలో లేని విషయాలు. తప్పకుండా మా అధ్యక్షులు, మిగిలిన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.
తెలంగాణ రాష్ట్రంలో ఇక పారదర్శకత జవాబుదారితనం దీన్ని కొనసాగించడానికి జనసేనే నాకు ముందున్న లక్ష్యం అనిపించింది. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలతో చూస్తే మాత్రం చాలా నిబద్ధతగా ఈ పార్టీ కార్యక్రమం నడుస్తున్నాయి. ఇందులో ఏ పొజిషన్ ఇచ్చినా ఏ అవకాశం ఇచ్చినా తప్పకుండా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా నేను డిహెచ్గా నేను సేవలు అందించాను. ఇక రాజకీయ వేదికగా ఏ అవకాశం ఇచ్చినా చేస్తాను. ఏదేమైనప్పటికీ రాజకీయాల ద్వారా ప్రజాసేవ అనేది చేసే అవకాశం ఉంటుంది. కానీ జనసేన అనేది తెలంగాణలో పుట్టింది, ఇది ఇక్కడ పుట్టిందే, వేరే అర్థం కూడా చేసుకోవద్దని కూడా మొత్తానికి చెప్తున్న సందర్భం అయితే శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.